సూర్యాపేట జిల్లా కోదడ మండలం అల్వాలపురం గ్రామంలో భూతం శాంతమ్మ అనే వృద్ధురాలు కాలుతొంటిలో విరిగి ఇబ్బంది పడుతున్నా పట్టించుకొని కన్న కొడుకులు ఇంటి ముందు మెన్నాటి నుండి బయట నేలపై ఇబ్బంది పడుతూ వైద్యం అందిస్తారేమో అని పడికాపులు కాస్తున్న తల్లిని చూసి ఏమాత్రం కనికరం చూపించకుండా ఇంటి ముందే వదిలేసి పట్టించుకోకుండా ఉన్నారు ఈ కన్న కొడుకులు. కొద్ది రోజుల క్రితం శాంతమ్మకు గేదె తగిలి తొంటిలో విరగడంతో కొడుకులు హాస్పిటల్లో చూపించమని కొడుకులను ఎన్నిసార్లు అడిగినా ఆరుబయట వదిలేసి ఎవరూ పట్టించుకోకపోవడంతో మొన్న సాయంత్రం నుండి ఇంటి గుమ్మం ముందు నొప్పులతో బాధ అనుభవిస్తూ ఉన్నది. కని పెంచిన తల్లి ఇంటి ముందు కాలు విరిగి నొప్పులతో ఇబ్బంది పడుతున్న తల్లిని కన్నెత్తి కూడా చూడకుండా వారి పనులు వారు చేసుకుంటున్న పరిస్థితి. ఉన్న ఇల్లు ఆస్తిని అమ్ముకొని కొడుకులు డబ్బులు పంచుకొని తల్లిని మాత్రం గాలికి వదిలేసిన పరిస్థితి. పేరుకు 4 సంతానం, 2 కొడుకులు 2 కూతుర్లు ఉన్నా వృద్ధాప్యంలో అండగా ఉంటారు అనుకున్న సంతానం కన్నెత్తి కూడా చూడకుండా నవమాసాలు మోసి కని పెంచిన తల్లిని గాలికి వదిలేశారు. చివరికి వృద్ధాప్యంలో ప్రభుత్వ ఆసరాగా వచ్చే పింఛన్ కూడా తల్లికి ఇవ్వకుండా కొడుకులు తీసుకుంటూ తల్లిని వదిలేసిన పరిస్థితి. గ్రామస్తులు ఈ విషయం చూసి చలించి పోలీసులకు తెలపడంతో కోదాడ రూరల్ సీఐ శివరామిరెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని వెంటనే వైద్యం నిమిత్తం కోదాడ ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి 2 కొడుకులను కూతుర్లను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. తదనంతరం మీ తల్లి శాంతమ్మకు వైద్య సేవలకు అయ్యే ఖర్చు నేనిస్తానని మానవత్వం చాటుకున్నారు రూరల్ సీఐ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నవమాసాలు మోసి మన ఎదుగుదలకు కారణమైన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో వారికి అండగా ఉండాలని, తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడ కూడా డిశ్చార్జ్ అయ్యే వరకు రోజు కూడా ఎక్కడ ఒక నూనె ఒకరిని వాడింది, ఒకరిని తమ్ము ఆయన అదేనా నలుగురు వాడి డ్యూటీకి పోయినప్పుడు ముందు నువ్వు ఆయన డ్యూటీకి పోయినప్పుడు కొనిమ్మా మిగతా అయినా నువ్వు లేకపోతే మా తమ్ముడు దీనికి తమ్ముడు డ్యూటీ కూడా తమ్ముడు అదే కొట్టాడదు ఆ పైన పడ్డారే ఉంటే ఏదైనా చేద్దాం. ఓకే నా పేరు శాంతమ్మ. ఈ 20 మీద పడ్డా, ఈ 20కి జరిగింది బాగా దెబ్బ. 20కి ఇక ఏం జరగలేదు కానీ ఈ 20కి ఇరిగిందా తొంట్లో? ఏమో మరి ఏమైందో కానీ ఇరిగిందో ఏమైందో కానీ 20కే తగిలింది దెబ్బ. 20 మీద ఎట్లా పడ్డా బర్రె తగిలితాక బర్రె తగిలింది వస్తుంటే పేజీ పోయి వస్తున్నా వస్తుంటాక బర్రె జరిగింది. ఆ బర్రె జరిగి అట్నెక్కాను. 20కి జరిగింది బాగా. ఇది గట్టి మండలము అల్వాలపురం గ్రామంలో భూతం శాంతమ్మ అని 70 years లేడీ ఉంటుంది, వృద్ధురాలునే. ఆమెకు మొన్న సాయంత్రం పూట గేదె తగిలి కింద పడిపోతే కాలు విరిగింది. ఆమెకు 2 కొడుకులు ఉన్నారు, పుల్లయ్య దేవదానం అని. వాళ్ళిద్దరూ 4 కూతుళ్ళు కూడా ఉన్నారు. ఎవరు పట్టించుకోకుండా ఆమెను బజార్లో వదిలిపెడితే ఆ విషయాన్ని పత్రికల ద్వారా మరియు అదేవిధంగా మన ఆర్డీఓ గారు కూడా మాట్లాడారు. మన కోడ ఆర్డీఓ గారు నాతో చూడమని చెప్పాడు ఒకసారి. నేను ఈరోజు ఉదయం వెళ్ళాను. ఆమెను ఇంట్లో పక్కన కొడుకుల ఇంట్లోనే బయట చిన్న పాక కింద ఆమెను వదిలిపెట్టి హాస్పిటల్లో చూపించకుండా అక్కడ విచారిస్తే తెలిసింది ఏంటంటే నిన్న ఆర్ఎంపీ డాక్టర్ తీసుకెళ్ళి ఎక్స్రే తీయించుకొని వచ్చిండు సూర్య డయాగ్నోస్టిక్స్లో కోదాల్లో.
తీసుకొస్తే కాలు విరిగిందని చెప్పేసి ఆర్మీ డాక్టర్తో మాట్లాడితే క్లియర్గా చెప్తున్నారు అతను. అలాంటి పరిస్థితులు ఇక్కడే ఎందుకు ఉంచారని చెప్తే వాళ్ళు ఉన్న అన్నదమ్ముల మధ్యలో ఉన్నటువంటి మనస్పర్ధల వల్ల తల్లిని ఎవరు పట్టించుకోకుండా అక్కడ వదిలిపెట్టారు. ఇమీడియట్గా మేము ఆ తల్లితో మాట్లాడి వాళ్ళిద్దరికీ కూడా వాళ్ళ ఇద్దరు కొడుకులు మరియు కూడా ఇద్దరికి కౌన్సిలింగ్ చేసి అందరిని తీసుకొని వచ్చి తిరుమల హాస్పిటల్